నిజం చెప్పు, నువ్వు బాగున్నావా లేక బాగున్నట్టు నటిస్తున్నావా? 2026లో మనం ఫిజికల్గా బతికే ఉన్నాం విత్ మెకానికల్ లైఫ్స్, బట్ అందులో జీవితం లేదు. మన ముఖంలో స్మైల్ ఉంది, కానీ మనసులో సైలెన్స్ అరుస్తోంది. కారణం ఏంటంటే ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తున్నాయి, కానీ జీవితంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. చేతిలో మొబైల్ ఫోన్, అన్లిమిటెడ్ డేటా, అర్థం లేని యాడ్స్. ప్రతిరోజు ఉదయం లేస్తాం, ఇదివరకు న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళం, ఇప్పుడు ఫోన్ తీసుకుంటున్నాం, నోటిఫికేషన్స్ చెక్ చేస్తున్నాం. ఇతరుల లైఫ్ చూస్తాం, అక్కడ వాళ్ళు వెకేషన్స్ అని, ప్రమోషన్స్ అని, బిజినెస్ మీటింగ్స్ అని, పార్టీస్ అని, ఇలా రకరకాల మనుషులు రకరకాల విన్యాసాలు వేరువేరు ప్రదేశాల్లో చేస్తుంటారు. అప్పుడు మనకు ఒక సైలెంట్ క్వశ్చన్ వస్తుంది, నేనెందుకు ఇక్కడే ఉన్నాను? వాళ్ళలా నేనెందుకు ఆ ప్రదర్శనలు ఇవ్వలేకపోతున్నాను, సక్సెస్ కాలేకపోతున్నాను అని. అది జెలసీ కాదు, అది కంపారిజన్స్ వల్ల పుట్టిన సెల్ఫ్ డౌట్. ఇట్స్ సెల్ఫ్ లోదింగ్, ఎ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్. ఇది సోషల్ మీడియా మనకిచ్చిన క్యాడర్. మన ముందరి జనరేషన్ వాళ్ళకి సర్వైవల్ ఫియర్ ఉండేది. సోషల్ యాక్సెప్టెన్సీ ఎక్కడ పోతుందోనని తెగ భయపడేవారు. అలా సొసైటీస్ అన్నీ బాగానే కోఎగ్జిస్టెన్స్లో ఉండేవి. కానీ మనకి ఇర్రిలవెన్స్ ఫియర్ ఉంది. నేను స్పెషలేనా అనే సెల్ఫ్ డౌట్. నన్ను రీప్లేస్ చేస్తుందా? నేనేమైనా లైఫ్లో లేట్ అయ్యానా? ఇలా చాలా కన్ఫ్యూజన్స్, అనుమానాలు, సందేహాలు మన మీద మనకే వస్తున్నాయి. ఇదేమీ బయట మాట్లాడం, కానీ రాత్రులు సీలింగ్ చూస్తూ ఆలోచిస్తాం, నేనేంటి, నా ఈ జీవితానికి అర్థం ఏంటి అని మనకు మనమే తలలు పట్టుకుంటాం. 2026 ప్రాబ్లం డిప్రెషన్ కాదు, డైరెక్షన్ లేకపోవడం, మన గమ్యాన్ని నిర్దేశించుకోలేకపోవడం, ఆ గమ్యం దిశగా మన ప్రయాణం, మన అడుగులు పడకపోవడం. సోషల్ మీడియా ఇల్యూజన్. సోషల్ మీడియాలో అందరూ పవర్ఫుల్గా కనిపిస్తుంటారు, ఎందుకంటే మనకు మనమే డబ్బు కొట్టుకోవడంలో ఆరితేరిపోయాం కాబట్టి. పైన పటారం, లోన లోటారం. కానీ నిజమేంటంటే అందరం అభద్రతా భావంలో ఉన్నాం. వేర్ ఆల్ ఇన్సెక్యూర్, ఎందుకంటే మనందరం ఏదో నిరూపించుకోవాలనే కల్పిత ఒత్తిడికి లోనవుతున్నాం. దానికి సోషల్ మీడియా ముమ్మాటికి కారణం. ఎవరో ఏదో చేశారు, చేయగలిగారు అని చెప్పి మనందరం ఎందుకు కాకూడదని చెప్పి మన బలాలు, మన పనులు, మన అవసరాలు పక్కకు నెట్టి మరీ ఏదో సాధించాలనే వెర్రి తాపత్రయం భ్రమల్లో ఉన్నాం. బికాస్ ఆఫ్ దాట్ నోబడీ ఈజ్ రియల్ ఎనీమోర్. అందుకే మన స్టేటస్లో అప్డేట్ ఉంటుంది, లైఫ్లో అప్డేట్ ఉండట్లేదు. ద డేంజరస్ సైలెన్స్. మన జనరేషన్కి బిగ్గెస్ట్ అడిక్షన్ డిస్ట్రాక్షన్. ఫోన్ లేకుండా ఒక 10 నిమిషాలు కూర్చోగలుగుతున్నారా? సైలెంట్గా ఉండగలుగుతున్నారా? అక్కడ ఏదో వార్ జరుగుతుంది, ఇక్కడ ఎవరో పట్టుబడ్డారు, మరో చోట ఎక్కడో గోల్మాల్ అయింది, ఏదో ఒక వార్త వెళ్తూనే ఉంటుంది. మనకి నిజాలతో పని లేదు. ఎంత ఎక్కువ మంది నోళ్ళలో నానితే అదొక సెన్సేషన్. అది ఆ సృష్టించే వాడికి కావాలి. ఆ సెన్సేషన్కి మన అటెన్షన్. ఇదే కొందరి ఇంటెన్షన్. ఎందుకంటే సైలెన్స్లో ట్రూత్ ఉంటుంది, అది అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకే మళ్ళీ స్క్రోల్ చేస్తాను. నువ్వు లాస్ట్ కాదు, నువ్వు నమ్మయ్యావు. రెండిటికి డిఫరెన్స్ ఉంది. లాస్ట్ అయితే సర్చ్ చేస్తావు, నమ్మైతే ఫీల్ కూడా కాలేవు. 2026లో ద బిగ్గెస్ట్ ట్రాజడీ ఏంటంటే పీపుల్ డోంట్ క్రై ఎనీమోర్, దే జస్ట్ స్క్రోల్ ఎండ్లెస్లీ. ఒక్కసారి ఆలోచించు, నీ లైఫ్ ఎవరు డిజైన్ చేస్తున్నారు? నువ్వా లేక అల్గోరిథమా? నీ గమ్యం నీదా లేక నువ్వు ఉండే గుంపుదా? కన్ఫ్యూజన్ అంటే వీక్నెస్ కాదు, కన్ఫ్యూజన్ అంటే కాన్షియస్నెస్. నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావంటే నువ్వు ఇంకా అలైవ్గానే ఉన్నావని. సో ఈ వీడియో క్లోజ్ చేసినావంటే ఫోన్ ఒక్కసారి సైడ్ పెట్టండి, 2 minutes సైలెన్స్లో కూర్చోండి, మీ మైండ్తో ఫైట్ చేయండి. అప్పుడు మీకే అర్థమవుతుంది మీరు లాస్ట్ కాదని, అవేక్నింగ్లో ఉన్నారని. మీకు కూడా ఇలానే అనిపిస్తే కామెంట్ చేయండి, ఆ వెతుకులాట్లో ఉన్నానని. బికాస్ యు ఆర్ నాట్ అలోన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.